పోలవరం పునరావాస సంబంధించి ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో పునరావాసం తొలి దశను పూర్తి చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా 2 దశల్లో పోలవరం ప్రాజెక్టు పనులైతే చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఈ పునరావాసం అనేది చాలా కీలకం. దాదాపుగా తొలి దశలో 38,060 కుటుంబాలని తరలించబోతున్నారట. 2,300 కుటుంబాలకి 150 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు. పునరావాస కాలనీ కోసం టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పటికే భూమిని అంటే వీళ్ళందరికీ సంబంధించి ఆ భూమి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ నిర్వాసుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి భూమి ఇచ్చేందుకు ఇప్పటికే 13,000 ఎకరాలను కూడా గుర్తించారట. ప్రధానంగా ఈ ఏడాది జనవరిలో 5,000 నిర్వాసిత కుటుంబాలకు 996.47 కోట్లు చెల్లించిందట ప్రభుత్వం. ఇప్పుడు మరో 2,300 కుటుంబాలకు 150 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటు ప్యాకేజీ నిధులు అందించడంతో పాటు భూమికి భూమి ఇవ్వడం, పునరావాస కాలనీల నిర్మాణాలు పూర్తి చేసి ఆయా కుటుంబాలను తరలించడం, ఇవన్నీ సమాంతరంగా సాగాలనే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 38,060 కుటుంబాలను తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే పునరావాసానికి అడుగులు పడ్డాయి.